అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నిమిషాల్లోనే నువ్వెవడివి 10 ఏళ్లు అధికారంలో ఉండేందుకు, ఎవడు అధికారంలో ఉండాలో, ఎవడు సీఎం కుర్చీలో ఉండాలో అధిష్టానం డిసైడ్ చేస్తుంది అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. చీఫ్ మినిస్టర్ని అంత డైరెక్ట్గా కాలర్ పట్టుకుని అడిగినట్లుగా రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేయడంతో పార్టీలోనే ఓ రేంజ్లో డిస్కషన్ నడుస్తోంది. మంత్రి పదవి రాలేదనే అక్కసుతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలా రోడ్డెక్కారని అంటున్నారు కొందరు. తెలంగాణలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక గడిచిన 18 నెలలుగా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు పార్టీ నేతలు. అడపాదడపా సమస్యలు ఉన్నా నేరుగా అధిష్టానానికో దూతలకో చెప్పుకుంటున్నారు, పరిష్కరించుకుంటున్నారు తప్పితే ఎవరూ బహిరంగంగా బయటపడటం లేదు, అసంతృప్తి వ్యక్తం చేయలేదు. కానీ మొదటిసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రాజగోపాల్ రెడ్డి ట్వీట్ అందులో భాగమేనా అని కాంగ్రెస్లో ఇప్పుడు చర్చ నడుస్తోంది. అది కూడా కొల్లాపూర్ నియోజకవర్గ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్లో మెసేజ్ పెట్టడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉంటుంది, పాలమూరు బిడ్డనే 10 ఏళ్లు సీట్లో కూర్చుంటారని ఆ మీటింగ్ లో అన్నారు రేవంత్ రెడ్డి. ఇయాల ఓ 10 ఏళ్లు పాలమూరు బిడ్డకు అవకాశం ఇస్తే పనులు జరగనప్పుడు మీరు ప్రశ్నిస్తే అర్థం ఉంది. బహిరంగ సభలో సీఎం చేసిన ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ లో మెసేజ్ పెట్టారు. 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవటం కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు వ్యతిరేకమని తన సందేశంలో రాసుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సహించరు అంటూ ట్వీట్ చేశారు ఆయన. ఉదయాన్నే ఈ ఎక్స్ మెసేజ్ రావడంతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది కాంగ్రెస్ వర్గాల్లో. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే సడన్ గా సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారనే చర్చ మొదలైంది. దీని మీద పార్టీ నేతలు ఎవరో బాహటంగా స్పందించలేదు, కానీ అంతర్గతంగా మాత్రం వ్యవహారం విపరీతంగా నలుగుతోందట. రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇలా స్పందించాల్సి వచ్చిందంటూ ఇటు గాంధీ భవన్ అటు పొలిటికల్ సర్కిల్స్లో తెగ చెవులు కొరికేసుకుంటున్నారట. రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం ఏంటని ఎవరికి వారు ఆరా తీసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ క్యాబినెట్లో బెర్త్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇటీవల విస్తరణలో ఆయనకు కన్ఫర్మ్ కాలేదు. దీంతో అలక మీదున్నారు మునుగోడు ఎమ్మెల్యే. దీన్ని మనసులో పెట్టుకునే ఇప్పుడు ఇలా సీఎం స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఓపెన్ అయ్యారా అనే చర్చలు నడుస్తున్నాయి. అయితే ఆయన తొందర పడ్డారనే అభిప్రాయం కూడా ఉంది కాంగ్రెస్ సీనియర్లలో. క్యాబినెట్ మలి విస్తరణ జరిగితే రాజగోపాల్కు ఛాన్స్ ఇచ్చే విషయంలో సీఎం రేవంత్ సానుకూలంగానే ఉన్నారని, అప్పటిదాకా ఓపిక పడితే పోయేదానికి ఆయన తొందరపడి అనవసరంగా సమస్యను కొని తెచ్చుకున్నారనేటువంటిది కొందరు సీనియర్స్ వాదన. నల్గొండ నుండి రెడ్డి సామాజిక వర్గానికి మరో అవకాశం ఇవ్వాల్సి వస్తే ఏం చేయాలనే ఈక్వేషన్ పై కూడా డిస్కషన్ నడుస్తున్న క్రమంలో రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేయడంతో సీఎం ఇప్పుడు ఉన్నంత అనుకూలంగా రేపు ఉంటారా, క్యాబినెట్లోకి రాకముందే ధిక్కార స్వరం వినిపిస్తే వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటనే ఆలోచన చేస్తారు కదా అనే డిస్కషన్ నడుస్తోంది. అటు రాజగోపాల్ రెడ్డి మాత్రం తన ట్వీట్ వెనక ఎలాంటి దురుద్దేశం లేదని చెప్తున్నారు. కేవలం పార్టీకి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో తన అభిప్రాయం చెప్పానని సన్నిహితులతో చెప్పాడు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్లో సీఎంల ఎంపిక ప్రక్రియ గురించి తెలియజేసి పార్టీలో మిగిలిన నేతలు డిస్టర్బ్ కాకుండా చూడాలన్నదే ట్వీట్ ఉద్దేశం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట. అయితే అసలు రేవంత్ రెడ్డి అలా ఎందుకన్నారనే విషయంలో ఇంకో చర్చ కూడా నడుస్తోంది. కాంగ్రెస్ వర్గాల్లో ఇదే డిస్కషన్. క్యాడర్లో జోష్ నింపేందుకే ఆయన అలా మాట్లాడి ఉంటారనేటువంటిది ఆ చర్చల సారాంశం. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే టూర్ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో కూడా వచ్చే సర్కార్ మనదే అని, ఆ బాధ్యత నాదే అంటూ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. మీరు ప్రయత్నం చేయండి, ప్రజల్లో ఉండండి, ప్రజాసేవ చేయండి. మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత, మిమ్మల్ని ఎమ్మెల్యేలను మంత్రులు చేసే బాధ్యత నేను తీసుకుంటా. మీ సోదరుడు మీకు అండగా నిలబడతాడు. గ్రామ గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి. మొత్తం మీద పార్టీ ప్రభుత్వం రెండూ ప్రశాంతంగా నడుస్తున్నాయి అనుకున్నటువంటి ఈ టైంలో రాజగోపాల్ రెడ్డి ట్వీట్ తెలంగాణ కాంగ్రెస్లో కలకలం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవటం వల్లే ఇలా నానా యాగి చేస్తున్నారని, మంత్రి అయితే తనను పట్టుకోవటం చాలా కష్టమని, కుర్చీలో కూర్చుంటాడని మరికొందరు సీనియర్ నేతల వార్నింగ్.